ఆదికేశవ మైత్రి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి మైత్రి, ఇప్పుడు నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఎన్నాళ్ళు నన్ను రచ్చబండకు ఈడ్చి నా మీద ఏవో చెడ్డ పనులు చెడ్డ మాటలు అన్నీ కూడా చెప్పేదానివి కదా. ఇప్పుడు నేను నీ పని పడతాను. నీకు కుర్చీ మారే అవకాశం వచ్చింది. ఆ కుర్చీ దగ్గరకు నిన్ను ఈడ్చుకొని వెళ్తాను పద అని చెప్పి ఆదికేశవ అంటాడు. అది విని అక్కడ ఉన్న మైత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆదికేశవ ఇలా అంటూ ఉంటాడు. నాకు జరిగిందంతా కూడా పిల్లలు చెప్పారు. రేపు రచ్చబండ దగ్గర నేను చెప్పేది విని నువ్వే ఏమవుతావో ఒక్కసారి ఆలోచించుకో, నీ పదవి ఏమవుతుందో ఆలోచించుకో అని చెప్పి ఆదికేశవ మైత్రికి వార్నింగ్ ఇస్తాడు. అది విని మైత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మైత్రి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయితో ఏంటే నువ్వు ఆదికేశవతో ఏం చెప్పావే అని చెప్పి అంటుంది. ఏం చెప్పానమ్మా, జరిగిందే చెప్పాను. మమ్మల్ని ఈ ఊరు వదిలి దాటించింది ఆ భాను ఆంటీ అని చెప్పాము. అలాగే పాపను కూడా తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పాము. దానికి సాయం చేసింది ఎవరో కాదు నువ్వే అని చెప్పామమ్మా అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న మైత్రి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.